హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇంకా ఈవినింగ్ అయితే పాలు పొంగిచ్చి ఇంటికి వచ్చి ఫుడ్ తినేసిన తర్వాత అయితే కొన్ని బుక్స్కి కవర్స్ వేసాను. ఇంకా కొన్ని బుక్స్ ఉంటే ఇంకా మార్నింగ్ లేచి ఫటాఫటా వేసేస్తున్నాను అనమాట. ఈ బుక్స్కి కవర్ వేస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. నేను కూడా మా డాడీని ఇలాగే సతాయించేదాన్ని అనమాట. డాడీ అందరూ బుక్స్కి కవర్ వేయించుకున్నారు, నా బుక్స్కి వేయవా అనేదాన్ని. వద్దులే అన్న కూడా ఏడ్చి మరీ వేయించుకునేదాన్ని అనమాట. ఇప్పుడు నాకు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అండ్ నేనైతే కవర్స్ అయితే ఇలాగే వేస్తాను అనమాట. కట్ చేయను, ఎడ్జెస్కి కట్ చేయకుండా ఫోల్డ్ చేసి వేస్తాను అనమాట. మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. కొన్ని బుక్స్కి మాత్రమే కట్ చేసి వేస్తాను అనమాట. ఇంకా నేను బుక్స్కి కవర్స్ వేసేలోపు మమ్మీ అయితే లక్కీకి స్నానం చేయించి పంపించింది. ఇంకా నేనైతే తనని రెడీ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా, యాక్చువల్లీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాదు, ఈరోజే యూనిఫామ్, షూస్, బ్యాగ్, బుక్స్ అన్నీ తీసుకెళ్తుంది కాబట్టి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. ఇలా అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ స్కూల్ డ్రెస్ అయితే బాగా సెట్ అయ్యేది లక్కీకి, ఎందుకంటే ఇవి క్రీమ్ కలర్ ఉంది కదా, తన ఫేస్ కలరే ఉండడం వల్ల అంత లుక్ రావట్లేదు అనిపించింది. లాస్ట్ స్కూల్ అయితే డార్క్ కలర్స్ అనమాట, చాలా క్యూట్గా ఉండేది. అదే అనుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఈ హెయిర్ స్టైల్ బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా తననైతే మెల్లిగా రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది. మమ్మీ చూసుకుంటూ ఉంటే కూడా నాకు టైం సరిపోలేదనమాట. లక్కీని లేట్గానే పంపించాను. ఇంకా రూమ్ పెట్టిన తర్వాత ఇద్దరు పిల్లల్ని, ఇంట్లో పనులని ఎలా హ్యాండిల్ చేసుకుంటానో నాకు తెలియదు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. భయం అంటే నేను చేసుకోగలను, బట్ టైం సరిపోతుందా లేదా, లక్కీని ఆన్ టైంకి పంపించగలనా అని నేను చెప్తున్నాను. సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. మా లక్కీ గడు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. అండ్ ఇక్కడైతే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు అయితే వాళ్ళ మామయ్య దింపుతున్నాడు. ఏంటి అప్పుడే వచ్చేసింది అని మాత్రం అనుకోకండి, ఇది ఈవినింగ్ క్లిప్లేండి. ఇంకా కంబైన్ చేసేసి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ కూడా నేను మార్నింగ్ ఎలా పంపించానో అలాగే వచ్చింది, చూసారా. ఇంకా రాగానే తనకి పాలు తాగిపించేసి ఇంకా హోంవర్క్ అయితే చేయించేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఫస్ట్ చేయించేసి తను హోంవర్క్ రాసుకున్నాక ఒక న్యాప్ వేస్తుంది అనమాట. లేకపోతే పాలు తాగి న్యాప్ వేసిందంటే ఇంకా హోంవర్క్ చేయించడం కష్టమైపోతుంది. మళ్ళీ లేచాక ఫుడ్ తినిపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను రాగానే ఇంకా పాలు ఇచ్చేసి దానికైతే హోంవర్క్ చేయించేస్తాను. ఇంకా ఇయర్ నుంచి అయితే 5 హోంవర్క్స్ అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ కూడా అంట 5 హోంవర్క్స్ ఇచ్చారు మమ్మీ అని చెప్తుంది. ఇంకా తనకి ఇప్పుడే తెలుగు, హిందీ ఫస్ట్ టైం కదా రాయడము. నేనైతే ఇంకా చేయబట్టుకొని రాపిస్తున్నాను. ఇలా ఈజీ రాయలో తనకైతే చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ 3 రాయి, తర్వాత టీ రాయి, మధ్యలో స్లీపింగ్ లైన్ పెట్టు అని అన్నాను. నేను టీచింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలకి ఈజీగా ఉండాలి ఇలా నేర్పించేదాన్ని. అంటే మనం కొంచెం మోటివేట్ చేయాలి, వాళ్ళకి వచ్చే విధానంలో రాయాలి అని చెప్పాలన్నమాట. డైరెక్ట్ రాయమంటే రాయలేరు కదా. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ 3 వచ్చి ఉంటుంది, ఇంకా క్యాపిటల్ లెటర్స్లో టీ వచ్చి ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా రాయమని చెప్తే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా హోంవర్క్స్ అయితే అయిపోయాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.